హాయ్ స్టూడెంట్స్, అవర్ యు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కెమిస్ట్రీ సార్ క్లాసెస్. సో కెమిస్ట్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందుగా ఆ సబ్జెక్టు సంబంధించిన మన టాపిక్స్ ను మనం తెలుసుకోవాలి. సో మొత్తం మనకు 7 చాప్టర్స్ ఉన్నాయి నాన్న. సో కెమిస్ట్రీలో మనం 7 చాప్టర్స్ అవేంటి నాన్న? ఫస్ట్ చాప్టర్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, సెకండ్ చాప్టర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ టేబుల్, థర్డ్ చాప్టర్ కెమికల్ బాండింగ్, ఫోర్త్ చాప్టర్ యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్, ఫిఫ్త్ చాప్టర్ కెమికల్ ఈక్వేషన్, సిక్స్త్ చాప్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ, సెవెంత్ చాప్టర్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. సో ఈ చాప్టర్ నేమ్స్ మనం తెలుసుకున్న తర్వాత దీనికి సంబంధించిన వెయిటేజ్ మార్క్స్ చూద్దాం. సో వెయిటేజ్ ఎందుకు సార్ అంటే మనకు ఎక్కువ మార్క్స్ వచ్చే టాపిక్స్ ను ముందుగా ప్రిపేర్ అయితే మనకు ఎక్కువ స్కోర్ రావడానికి మనం అవకాశం ఉంటుంది. అంటే ముందుగా ఇప్పుడున్న టైంలో అత్యధిక వెయిటేజ్ ఉన్న చాప్టర్ మనం ముందుగా ప్రిపేర్ అయితే మన కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది నాన్న. అంటే సో ఓకే, ఒక బిగ్ చాప్టర్ మనం కంప్లీట్ చేసాం అంటే ఇందులోకి ఏ టాపిక్ ఏ క్వశ్చన్ వచ్చినా మనం కంప్లీట్ చేసేలా ఉన్నామంటే సో ఎక్కువ స్కోర్ అనేది రావడానికి నీకు ఎక్కువ అవకాశం ఉంటాయి. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటి నాన్న? కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అన్న. అయితే ఒకసారి దానికి సంబంధించిన వెయిటేజ్ చూద్దాం. అంటే పర్ఫెక్ట్ గా ఇన్నే మార్క్స్ వస్తాయని కాదు, కొన్ని 3 to 4 అంటే 1 to 2 మార్క్స్ అటు ఇటు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ ఎంత అన్న 3 మార్క్స్ అంటే ఎవ్రీ ఇయర్ ఈ టాపిక్ లకి వెళ్ళి 3 మార్క్స్ వస్తానులే అంటే 3 to 4 రావచ్చు, 5 రావచ్చు, లేకుంటే 2 రావచ్చు, ఇలా ఉంటాయి. అంటే ఒక 1-2 మార్క్స్ అనేది స్లైట్ గా డిఫరెన్స్ ఉంటది. సో ఈ విధంగా మనం చూసుకుందాం. సో ముందు దీనికి సంబంధించిన వెయిటేజ్ మార్క్స్ అనేది ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ చాప్టర్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ నుంచి మనకు 3 మార్క్స్ వస్తుంది. అంటే నేను గత 10 years నుంచి ఒక ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చూస్తే మనకు మాక్సిమం మనకు ఈ విధంగా మనకు అనేది మనకు వెయిటేజ్ అనేది వస్తుంది. సో సెకండ్ చాప్టర్ ఏంటి నాన్న? క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ టేబుల్ నుంచి మనకు దగ్గర 5 to 6 మార్క్స్ వస్తున్నాయి. నెక్స్ట్ కెమికల్ బాండింగ్ నుంచి కూడా 5 మార్క్స్ వస్తున్నాయి. యాసిడ్ బేస్డ్ సాల్ట్స్ నుంచి 2 to 3 నాన్న, లేదా 3 to 4 వస్తున్నాయి. నెక్స్ట్ కెమికల్ ఈక్వేషన్ నుంచి 4 మార్క్స్ వస్తున్నాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ నుండి 4 to 5 మార్క్స్ వస్తున్నాయి. కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుంచి అత్యధికమైన మార్క్స్ 6 మార్క్స్ ఆర్ 7, ఒక్కొక్కసారి 8 మార్క్స్ కూడా వస్తున్నాయి. సో అందుకే మనం ఈ కెమిస్ట్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ముందుగా మనకు వెరీ సింపుల్ చాప్టర్ నాన్న కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఉంటే మనం స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఇది మనకు జస్ట్ మనం గుర్తుంచడం చాలా సింపుల్ గా ఉంటుంది. మనం ఆల్రెడీ థియర్ లో చాలా చదువుకొని ఉన్నాం. ఇందులో మెయిన్ గా మనం ఏం స్టార్ట్ చేయాలన్నా కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుంచి మనకు తెలుసు కదా, ఆల్కేన్స్ ఉంటాయి, ఆల్కీన్స్ ఉంటాయి, ఆల్కైన్స్ ఉంటాయి, సో హైబ్రిడేషన్ ఉంటది, అంటే ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయి. ఈ విధమైన మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ కొన్ని చూసుకుంటే మనకు ఈ టాపిక్ నుంచి అంటే వాట్ ఈస్ సాచురేటెడ్ కాంపౌండ్స్, వాట్ ఈస్ అన్సాచురేటెడ్ కాంపౌండ్స్, ఇలా చూసుకుంటే ఈ చాప్టర్ మనం ఈజీగా మనము ఒక 2 days పర్ఫెక్ట్ గా మనం దాని మీద కూర్చుంటే సింపుల్ గా అయిపోతుంది అని. థియరీ కాగా జస్ట్ క్వశ్చన్స్ ను మనం ఏదైనా సరే టాపిక్ ను గుర్తు పెట్టుకోని అవసరం లేదు, జస్ట్ గుర్తు పడితే సరిపోతుంది. మనకు క్వశ్చన్ అక్కడే ఉంటుంది, ఆప్షన్ అక్కడే ఉంటుంది, అందులో కేవలం మనం కరెక్ట్ ఆన్సర్ ను టిక్ చేస్తే సరిపోతుంది. సో ముందుగా మనం కెమిస్ట్రీ ప్రిపరేషన్ లో ముందుగా మనం కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుంచి మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకేనా? సో ఈ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ సంబంధించిన చాప్టర్ తో పాటు రిమైనింగ్ అన్ని చాప్టర్లు మన క్లాసెస్ లో ఎప్పటికప్పుడు మీకు నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అండి. కదా కెమిస్ట్రీలో మీకు 30/30 మార్క్స్ వచ్చేలా నేను చేస్తాను. ఖచ్చితంగా బిలీవ్ మీ, నన్ను నమ్మండి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా మీకు ఏ విధంగా వస్తుంది, ఒక చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత దానికి సంబంధించిన PYQ క్వశ్చన్స్ కూడా నేను చెప్తాను. ఓకేనా? సో ఈ చాప్టర్స్ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకొని అందులోకి వెళ్ళి కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ చాప్టర్ తోటి మీరు స్టార్ట్ చేయాలి. సరేనా? సో మన ఛానల్ ఈ చాప్టర్ సంబంధించిన క్లాసెస్ కూడా ఉన్నాయి. సో ఇంకా నేను అప్డేటెడ్ క్లాస్ నేను చెప్తూ ఉంటాను. ఓకేనా? ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో కండి. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? 100% 30/30 మార్క్స్ రావాలని వస్తుంది, వచ్చి తీరుతుంది. ఓకేనా? బాయ్.